ఆకాశంలో అంతెత్తున ఎక్కడో చెట్టుపై కాసే కొబ్బరి బొండంలోకి చల్లగా తీయగా ఉండే నీళ్లు ఎలా వస్తాయి? బొండంలో ఎక్కువ నీళ్లు, ముదిరిన కొబ్బరికాయలో తక్కువ నీళ్లు అసలు ఎలా నిల్వ ఉంటాయి? వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాలు, దేశాల్లోనే కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. కొబ్బరి చెట్టులో ప్రతి పార్ట్ మనకి ఏదో రకంగా ఉపయోగపడుతుంది. అందుకే కొబ్బరి చెట్టును ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు. కొబ్బరికాయలో ఎక్సోకార్ప్, మీసోకార్ప్, ఎండోకార్ప్ అనే 3 పొరలుంటాయి. కొబ్బరికాయ పైన గ్రీన్ కలర్ లో మెత్తగా ఉండే పై పొర ఎక్సోకార్ప్. ఈ పొర కింద పీచుతో, పొట్టుతో నిండి ఉండేదే మీసోకార్ప్. లోపల తెల్లని గుజ్జును రక్షించే కొబ్బరి టెంకే ఎండోకార్ప్. ఈ ఎండోకార్ప్ లో మళ్ళీ 2 భాగాలుంటాయి. ఒకటి కాయ ముదిరే కొద్దీ కొబ్బరిలా మారే జెల్లీలా ఉండే గుజ్జు, రెండోది టెంకలో సహజంగానే ఏర్పడే నీరు. కొబ్బరి చెట్టులోని నీరు, పోషకాలను రవాణా చేసే వాస్కులర్ వ్యవస్థ చెట్టు వేర్ల నుంచి కాయలోకి నీరుని పంపిస్తుంది. ఈ రవాణాలో చెట్టులోని జైలం నాళాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. భూమిలో 1 నుంచి 5 మీటర్ల లోతు వరకు వ్యాపించి ఉండే కొబ్బరి చెట్టు వేళ్లు చుట్టుపక్కల నేల నుంచి పోషకాలతో కూడిన భూగర్భ జలాలను గ్రహిస్తాయి. ఆ నీరు కాండం ద్వారా పైనున్న కొబ్బరికాయలోకి చేరుతుంది. కొబ్బరికాయలోని టెంక భాగం ఈ నీటిని నిల్వ చేస్తుంది. ఈ నీరు కాయ ముదిరే కొద్దీ తెల్లని గుజ్జును తయారు చేస్తుంది. కొబ్బరి నీళ్లలో 95% నార్మల్ వాటరే. మిగతా 5% లోనే మనకి పనికొచ్చే పోషకాలుంటాయి. కొబ్బరి నీటిలో ఉండే ఫ్రక్టోజ్, గ్లూకోజ్ లాంటి చక్కెర పదార్థాలు వాటిని తీయగా చేస్తాయి. అంతేకాదు విటమిన్ సి, విటమిన్ బితో పాటు నరాలు, కండరాలకు పుష్టినిచ్చే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం లాంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇంకా జీవక్రియకు సహాయపడే అమైనో ఆమ్లాలు, ఎంజైమ్ల వంటి ప్రోటీన్లు కూడా ఉంటాయి. 6 నుంచి 8 నెలల వయసున్న ఆకుపచ్చ రంగులో ఉండే లేత కొబ్బరికాయలో 300 ml నుండి 1 లీటర్ వరకు నిండుగా నీళ్లు ఉంటాయి. 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ ముదిరిన కొబ్బరికాయలో తెల్లని గుజ్జు నీటిని పీల్చుకోవడం వల్ల తక్కువ నీరు ఉంటుంది. కరువు ప్రాంతాల్లో పెరిగే కొబ్బరికాయలో తక్కువ నీరు, అలాగే వర్షాలు సమృద్ధిగా కురిసే నేలలో పెరిగే కొబ్బరిలో ఎక్కువ నీరు ఉంటుంది. ఖనిజ వనరులున్న నేలల్లో పెరిగిన చెట్ల కాయల్లోని నీళ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంతగా సారం లేని నేలల్లో ఖనిజ లవణాలు లేకపోవడం వల్ల ఆ కొబ్బరి నీటిలో నాణ్యత, పోషకాలు తక్కువగా ఉంటాయి. అలా కొబ్బరి నీళ్లు చెట్టులో సహజంగా ఓ పద్ధతి ప్రకారం తయారవుతాయన్నమాట. ఇలాంటి అరుదైన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.